హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. మన జ్యోతిష్లో ఈ ఎపిసోడ్ కూడా డ్రెస్ మెటీరియల్సే అండి. పోయిన ఎపిసోడ్లో మొత్తం మీకు కాటన్ విత్ కాటన్ చున్నీ, కాటన్ విత్ కోటా చున్నీ, షిఫాన్ చున్నీ, ఓన్లీ బాటమ్ చున్నీస్ చూపించాను కదా. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా మీకు క్రేప్ టాప్, షిఫాన్ చున్నీ, మీకు అలా మిక్స్ అండ్ మ్యాచ్ చూపిస్తున్నాను. రకరకాల మెటీరియల్స్ తోటి చున్నీస్ తోటి చూపిస్తున్నానండి. మన వీడియోలో ఫస్ట్ ఇది క్రేప్ టాప్ అండి. మంచి మిర్చి రెడ్ టై చేయించారు. సో మీకు మిర్చి రెడ్ 2.7 మీటర్స్ టాప్. ఇది ఏ లైన్ కటింగ్కి కూడా వచ్చేస్తుంది. క్రేప్ మెటీరియల్. దీనికి నేను షిఫాన్ చున్నీని పేరప్ చేశానండి. సో ఈ వీడియోలో చూపించే ఏ డ్రెస్కి బాటమ్ రాదు, మీకు ఓన్లీ టాప్ అండ్ చున్నీస్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా వాషబులే అండి. ఈ మెటీరియల్స్ మొత్తం కూడా షాంపూ వాష్, ఐరనింగ్, రివర్స్ ఐరనింగ్ సరిపోతుంది. సో నేను ఈ టాప్కి చాక్లెట్ కలర్ తోటి పేరప్ చేశాను. దీనికి మీరు రెడ్ బాటమ్ అన్నా వేసుకోవచ్చు, లేదా చాక్లెట్ కలర్ బాటమ్ ఉన్నా వేసుకోవచ్చు. సో దీని మీద కూడా క్రీమ్ తోటి ప్రింట్ ఇచ్చేసాం. మధ్యలో సపరేషన్కి లైన్ ఇచ్చేసామండి. మన వీడియోలో నెక్స్ట్ టాప్ అండి. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్. దీంట్లో టాప్ నేను శనగపిండి రంగు లైట్ క్రీమ్, ఆ క్రీమ్లో శనగపిండి కలర్ లాంటి షేడ్ డై చేయించాను. దాని మీద నేను పెసర గ్రీన్ తీసుకుని మొత్తం బుటీస్ దగ్గరగా ఇప్పించానండి. దీనివల్ల మీకు సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో దీనికి చున్నీలో నేను పెసర గ్రీన్తో పాటు టైఅప్ చేశాను. పెసర గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి 2 కలర్స్ తోటి డై చేశాము. గ్రీన్ మీద మొత్తం మీకు క్రీమ్ తోటి ప్రింట్ ఇచ్చాను, క్రీమ్ మీద గ్రీన్ తోటి ప్రింట్ ఇచ్చాను. సపరేషన్కి ఒక లైన్ ఇచ్చాను. ఈ ఎపిసోడ్లో నేను చూపిస్తున్న ప్రతి శారీ కూడా, ప్రతి డ్రెస్ మెటీరియల్ కూడా ఓన్లీ షాంపూ వాషే అండి. షాంపూ వాష్, రివర్స్ ఐరన్. మన నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్కి నేను రస్ట్ డై చేయించాను. సో చున్నీలో రస్ట్ ఉంది కాబట్టి టాప్లో మీకు రస్ట్ కలర్ ఫిల్లింగ్ ఇచ్చేసి ఫ్లోరల్ ఇచ్చేసాను. సో చున్నీని నేను ఇట్లా 2 కలర్స్ డై చేయించానండి. డై చేయించి డైమండ్స్ డై చేయించాము. చిన్న ఫ్లవర్స్ మొత్తం గ్రీన్ పార్ట్కి. సో మీకు రస్ట్ ఉన్న పార్ట్లో నేను మళ్ళీ ఒక పెద్ద బుటీని తీసుకుని ప్రింట్ చేయించాను. సో టాప్ మీకు 270 టాప్ వస్తుంది, 2.5 చున్నీ. ఈ ఎపిసోడ్లో ఏ డ్రెస్కి మీకు బాటమ్ లేదండి, ఓన్లీ టాప్ అండ్ చున్నీ. ఇది నేను టాప్ టై అండ్ డై చేయించానండి, షిబోరీ చేయించాను. ఇది ఒకలాంటి మీకు ఆరెంజ్లో లైట్ షేడ్, దాని మీద గ్రీన్ అండ్ వైలెట్ తోటి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం ఫుల్ టాప్ని నేను షిబోరీ చేయించాను. దీనికి నేను గ్రీన్ కలర్ మధ్యలో అటు ఇటు కూడా షిబోరీ తోటి పేరప్ చేశానండి చున్నీని. సో సైడ్స్కి మీకు సేమ్ షిబోరీ వచ్చేస్తుంది. మధ్యలో అంతా మంచి పెసర గ్రీన్ తోటి డై చేయించాను. దీనికి మీరు పెసర గ్రీన్ బాటమ్ కానీ వైలెట్ బాటమ్ కానీ పేరప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు క్రేపే. షాంపూ వాష్ సరిపోతుంది, ఐరనింగ్ సరిపోతుంది. లైట్ వెయిట్ ఉంటాయి, సాఫ్ట్ మెటీరియల్ అండి, స్కిన్ ఫ్రెండ్లీ. మంచి ప్లెజెంట్ పింక్ అండి. ఇది మంచి ప్రెసిడెంట్ రోజ్ పింక్ అంటాము, గులాబీ పూల్లో వస్తుంది కదా ఆ పింక్. దానికి నేను గ్రీన్ తోటి ప్లస్ బ్లాక్ అవుట్లైన్ ఇచ్చేసి ప్రింట్ చేయించాను. సింపుల్ బుటీస్, టాప్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ దగ్గరగా చేయించాను. సో సింపుల్గా ఎలిగెంట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రెస్ చాలా బాగుంటుందండి. చున్నీకి కూడా వెరీ సింపుల్గా ప్రింట్ చేయించాను నేను. చిన్న బార్డర్ ఇచ్చేసాము 4 సైడ్స్. సో మధ్యలో అంతా బుటీస్ ఇచ్చాము. దీనికి మీరు గ్రీన్ కలర్ బాటమ్ తోటైనా పేరప్ చేసుకోవచ్చు, బ్లాక్ బాటమ్ తోటి వేసుకున్నా బాగుంటుందండి. సో మన నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అండి. టాప్ నేను మంచి బ్రౌన్ డై చేయించాను. బ్రౌన్ మీద మీకు పెసర గ్రీన్ తోటి ప్లస్ బ్లాక్ తోటి బుటీస్ ఇచ్చేసామండి. సింపుల్గా మంచిగా మెహందీ గ్రీన్ లాంటి పెసర గ్రీన్ బ్లాక్ తోటి ఇచ్చాము. సో దీనికి చున్నీని నేను గోల్డెన్ ఎల్లోతో డై చేయించాను, 2 కలర్స్తో డై చేయించాను. సో దట్ మీరు గోల్డెన్ ఎల్లో బాటమ్ అయినా వేసుకోవచ్చు, సేమ్ బ్రౌన్ బాటమ్ ఉంటుంది కదా యూజువల్గా మనకి, బ్రౌన్ బాటమ్ తోటైనా పేరప్ చేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగుంటుంది. క్రాస్ లైన్స్ డై చేయించాను చున్నీకి. డై చేయించి సింపుల్ బుటీస్ మధ్యలో ఇచ్చేసాం. ఒక లైన్ సపరేషన్కి ఇచ్చామండి. సింపుల్గా ఎలిగెంట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి, ప్లస్ రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటానికి మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి. ఇది టాప్ ప్లెయిన్ సీ గ్రీన్ డై చేయించానండి. క్రేప్కి టాప్ ప్లెయిన్ సీ గ్రీన్ డై చేయించాను.
దాని మీద వైలెట్ తోటి చిన్న చిన్న బుటీస్ ఓవరాల్గా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. సో టాప్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ మొత్తం కూడా బుటీస్ వచ్చేస్తాయి. దీనికి నేను చున్నీని 2 కలర్స్ తోటి వైలెట్ అండ్ సేమ్ సీ గ్రీన్ తోటి ఇచ్చేసాము. సో దీని మీద ప్రింట్ మీకు ఏదైతే టాప్లో ఇచ్చామో అదే సీ గ్రీన్ మీద ప్రింట్ ఇచ్చేసాం. సపరేషన్కి ఒక లైన్ ఇచ్చామండి. దీన్ని వైలెట్ బాటంతో పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. ఇది ప్లెయిన్ ఆనియన్ పింక్ టాప్ అండ్ చున్నీని డై చేయించానండి. రెండు కూడా ప్లెయిన్ ఆనియన్ పింక్లో డై చేయించాను. దీని మీద వెరీ సింపుల్గా ఎలిగెంట్గా కనిపించేటట్లు చక్కగా క్రీమ్ కలర్ తోటి బూటీస్ తీసుకున్నాం. దీనికి నేను చున్నీని కూడా సేమ్ డై చేయించాను. మధ్యలో అంతా ప్లెయిన్ వదిలేసాము. ఓన్లీ సైడ్స్కి మాత్రమే ప్రింట్ ఇచ్చామండి. వెరీ సింపుల్గా వేసుకుంటానికి ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రెస్ చాలా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు వేసుకోగలుగుతారు. వెరీ యూనిక్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా. లైట్ వెయిట్ ఉంటాయి, వెరీ సాఫ్ట్ మెటీరియల్, షాంపూ వాష్ అండ్ రివర్స్ ఐరన్ సరిపోతుంది. సో రెగ్యులర్గా వేసుకుంటానికి ఆఫీస్ వేర్కి కానీ రెగ్యులర్గా మనం జర్నీస్ కానీ టూర్స్కి కానీ మోస్ట్ యాప్ట్ డ్రెస్సెస్ ఇవి. నేను ఇది మంచి ప్లెజెంట్ ప్యారెట్ గ్రీన్కి కృష్ణ బ్లూతో టై చేశానండి. సో మీకు ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ టాప్ ఇచ్చేసాను. దాని మీద పింక్ అండ్ కృష్ణ బ్లూ తోటి చిన్న చిన్న బూటీస్ దగ్గరగా ఇచ్చేసాం. చున్నీలో మీకు 2 కలర్స్ డై చేయించాను, కృష్ణ బ్లూ ప్లస్ ప్యారెట్ గ్రీన్ డై చేయించి మీకు కృష్ణ బ్లూ మీద కూడా పింక్ తోటి మొత్తం సపరేషన్కి లైన్ ఇచ్చాను. ఏవైతే బూటీస్ మనం టాప్లో తీసుకున్నామో అవే బూటీస్ని నేను మళ్ళీ గ్రీన్ మీద ప్రింట్ చేయించానండి. ఇది లైట్ ఆనియన్ పింక్ అండి. లైట్ ఆనియన్ పింక్ మీద నేను డార్క్ వైలెట్ కలర్ తోటి మొత్తం ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము. ఫుల్గా ఇలా తీగలతోటి చక్కగా ప్రింట్ ఇచ్చేసాం దగ్గరగా. దీనికి నేను సేమ్ కలర్ తోటి చున్నీ డై చేయించాను షిఫాన్ తోటి. సో నేనేం చేశానంటే బాటమ్ చున్నీకి అటు ఇటు మీకు సేమ్ డిజైన్ డై ప్రింట్ చేయించాము. మధ్యలో అంతా చిన్న బుటీస్ తీసుకున్నామండి. సో దట్ మీకు పైనుంచి ఇదే పింక్ వేసుకోవచ్చు, వైలెట్ కలర్ బాటమ్ వేసుకోవచ్చు, బ్లాక్ కలర్ బాటమ్ తోటి కూడా ఈ డ్రెస్ బాగానే ఉంటుంది. ఇది డార్క్ లావెండర్ డై చేయించానండి. టాప్ మొత్తం కూడా డార్క్ లావెండర్ డై చేయించాను. దీనికి మొత్తం కూడా నేను కొంచెం అట్రాక్ట్ ప్రింట్ ఇచ్చేసి వెరీ యూనిక్గా ఉండేటట్లు టాప్ మొత్తం కూడా మీకు అదే ప్రింట్ని ఇచ్చేసాం. సో దీనికి నేను ఏం చేశానంటే డార్క్ వైలెట్ కలర్ ప్లస్ సేమ్ లావెండర్ తోటి క్రాస్ లైన్స్ చున్నీని ప్లాన్ చేసాం. సో దీని మీద లైట్ కలర్లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ని మళ్ళీ ప్రింట్ చేసామండి. దీన్ని లావెండర్ డార్క్ వైలెట్ కలర్ తోటి పేరప్ చేసుకుని మీరు బాటమ్ని వేసుకుంటే ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మోస్ట్ కంఫర్టబుల్ సాఫ్ట్ డ్రెస్సెస్. ఓన్లీ షాంపూ వాష్ సరిపోతుంది, రివర్స్ ఐరన్ సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. లేదా మొత్తం కలెక్షన్ చూస్తారా, వీడియో కాల్ కోసం రిక్వెస్ట్ పెట్టండి, నేను వీలు చూసుకుని అరేంజ్ చేస్తాను. ఇప్పటి వరకు మనం క్రేప్ టాప్ షిఫాన్ చున్నీ చూసాం కదండి. ఇక్కడ నుంచి నేను చూపించబోయేవన్నీ కూడా ఇది జూట్ టాప్ అండి. జూట్ ఉప్పాడ టాప్కి నేను షిమ్మర్ తోటి చున్నీ ఇచ్చేసాను. సో ఇది నేను ఎల్లోకి లైట్ మజంతా డై చేయించాను. ఎల్లో మీద వెరీ యూనిక్గా కనిపించేటట్టు తాంజూరికి డిజైన్కి దగ్గరగా నేను ఎలిఫెంట్స్ని తీసుకున్నానండి. కిందంతా కూడా ఫుల్ ప్రింట్ ఇచ్చేసాను. సో మీకు చున్నీ ఇలా 2 కలర్స్ తోటి డైమండ్స్ డై చేయించాను. సో మీకు ఎల్లో మీద మళ్ళీ సేమ్ ఎలిఫెంట్స్ని ఇచ్చేసాం. మళ్ళీ సపరేషన్కి ఒక బ్లాక్ ఇచ్చాము. ఏదైతే మనం టాప్లో కింద వేసామో ప్రింట్ పింక్ మీద అదే ప్రింట్ని ఇచ్చామండి. దీనికి కూడా అంతే, బాటమ్ ఉండదు, జూట్ టాప్. దీనికి షిమ్మర్ చున్నీ, షిమ్మర్ మెటీరియల్ తోటి 2.5 మీటర్స్ చున్నీ. ఇది మంచి బ్లూ అండి, టార్కాయిస్ బ్లూకి మనం టమాటో పింక్ తోటి ఓన్లీ కింద వరకు చేసాం. అంటే దామన్ మోడల్లో ఇచ్చాము ప్రింట్. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాం. దీనికి పైనంతా చిన్న ఫ్లవర్స్ ఇచ్చాము. మీకు దామన్ పాటుకు వచ్చేటప్పటికి పెద్ద ఫ్లవర్స్ తోటి ప్రింట్ చేసాం. సో మీకు దీనికి షిమ్మర్ చున్నీయే క్రాస్ లైన్స్ డై చేయించాను నేను. మళ్ళీ చున్నీలో కూడా ఇప్పుడు మీరు పింక్ పార్ట్ మొత్తం పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాము. బ్లూ పార్ట్లో మొత్తం కూడా చిన్న డిజైన్ ఇచ్చేసి సపరేషన్కి ఒక లైన్ ఇచ్చేసాం. ఇవి అంతే అండి. 2.6 2.7 టాప్ ఇస్తాను, 2.5 చున్నీ ఇస్తాను. ఇది జూట్ టాప్ షిమ్మర్ చున్నీ. సో ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది మంచి క్రీమ్కి చాక్లెట్ కలర్ తోటి దామన్ మోడల్ డై చేయించానండి నేను. క్రీమ్ అండ్ చాక్లెట్ కాంబినేషన్ తీసుకున్నాను.
సో మీకు చాక్లెట్ మీద వెరీ ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్యారెట్ గ్రీన్ అండ్ క్రీమ్ తోటి ఫ్లోరల్ థీమ్ తీసుకుని ప్రింట్ ఇచ్చేసాం. సపరేషన్కి ప్యారెట్ గ్రీన్ తోటి ఒకటి ఇచ్చాము. పైన అంతా కూడా బ్లాక్ తోటి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాం. సో దీనికి నేను చున్నీని 2 కలర్స్లో డై చేయించాను. సేమ్ క్రీమ్ అండ్ చాక్లెట్ కలర్. సో చాక్లెట్ కలర్ మీద సేమ్ డిజైన్ని కింద వాడిన డిజైన్నే ఇచ్చాము. చిన్న బూటీస్ని క్రీమ్ మొత్తం కూడా ఇచ్చేసాం. సో ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రతి శారీ కూడా షాంపూ వాష్ చేయండి, నానపెట్టద్దు, మిషన్లో వద్దు, ఓన్లీ హ్యాండ్ వాష్, షాంపూ వాష్ ప్లస్ రివర్స్ ఐరన్. ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. లేదా కలెక్షన్ మొత్తం చూద్దాం అనుకుంటున్నారా, వచ్చేయండి మన జ్యోతిష్కి. రావటం వీలు కాకపోతే మెసేజ్ చేయండి, నేను వీడియో కాల్కి అరేంజ్ చేస్తాను. ఇది కృష్ణ బ్లూకి నేను వైలెట్ కలర్ కాంబినేషన్తో డై చేయించానండి. ఇది కూడా దామన్ మోడలే డై చేసాము. సో దామన్ మోడల్ మీకు హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా సూట్ అవుతుంది. నాలాగా మీడియం హైట్ వాళ్ళైతే హ్యాండ్స్ కూడా వేయించేసుకుంటున్నానండి. నేను ఆ పార్ట్ నుంచి హ్యాండ్స్ కూడా వేయిస్తున్నాను. పైనంతా నేను కుండలు తీసేసుకున్నాను, కింద ఫ్లోరల్ తీసుకున్నాం. సపరేషన్ కూడా ఒక ఫ్లోరల్ ఇచ్చేసాం. సో దీనికి కూడా వైలెట్ బాటమ్ అయితేనే సూట్ అవుతుందండి. వైలెట్ బాటమ్ తోటి ఎలిగెంట్గా కనిపిస్తుంది. మీ ఇష్టం, సేమ్ బ్లూ షేడ్ వేసుకుంటాను అన్నా పర్వాలేదు. సో దీనికి చున్నీ 2 కలర్స్ తోటి స్ట్రైట్ లైన్స్ డై చేయించేసాను నేను. డై చేయించి దాని మీద ఇలా ఏదైతే మనం దామన్లో తీసుకున్నామో అదే ప్రింట్ వేసాము. సో టాప్లో పైన తీసుకున్న కుండల్ని మళ్ళీ ప్రింట్ చేసి సపరేషన్కి లైన్ ఇచ్చేసామండి. ఇవన్నీ కూడా ఓన్లీ షాంపూ వాష్ శారీస్, షాంపూ వాష్ డ్రెస్ మెటీరియల్స్ అండి, శారీస్ కాదు. సారీ, టాప్ అండ్ చున్నీస్. బాటమ్ రాదు వీటికి. 2.7 టాప్ వస్తుంది మీకు, 2.5 మీటర్స్ చున్నీ వచ్చేస్తుంది. వీటికి వితౌట్ బాటమ్సే ఇస్తున్నానండి. షాంపూ వాష్, రివర్స్ ఐరన్ సరిపోతుంది. సో ఇవన్నీ కూడా, ఇవి కూడా అంతే అండి, సాఫ్ట్గా ఉంటాయి. మీకు టూర్లకి కానీ, ఆఫీస్కి కానీ, రెగ్యులర్గా బయటికి షాపింగ్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ ఇవి. మన వీడియోలో లాస్ట్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్కి నేను కృష్ణ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాను. సో గోల్డెన్ బ్రౌన్లోనే షైన్ వచ్చేస్తుంది. దానికి తోడు నేను కృష్ణ బ్లూ తీసుకుని కృష్ణ బ్లూ మీద మళ్ళీ అదే బ్రౌన్ షేడ్ తోటి ప్రింట్ చేసాం. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నానండి దీనికి కూడా. సో మన దగ్గర రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి దేనికి ఏది యాప్ట్ అవుతుందో అలా సెలెక్ట్ చేసి ప్రింట్ చేయిస్తానండి నేను. సో దీనికి కూడా నేను చున్నీ షిమ్మర్లో దీనికి నేను ఓన్లీ బార్డర్ డై చేయించాను. సైడ్స్కి ఇలా వస్తుంది, 4 సైడ్ బార్డర్ డై చేయించాను. సో దీనివల్ల మీకు ఎలా కావాలి అంటే అలా డై చేసి ఇస్తాను. కొంతమంది నాకు చెప్పారు, మీరు చున్నీ చాలా పెద్దగా ఇస్తున్నారు మేడం, నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఒక డ్రెస్ని చున్నీ వేసుకోకుండా 2 టాపులు కుట్టించేసుకున్నాము అని. అది మీ ఇష్టం అండి, ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఇవ్వటం అయితే 2.7 టాప్, 2.5 చున్నీ ఇస్తానండి. ఇలాంటి యూనిక్ డ్రెస్సెస్ కావాలా, వచ్చేయండి మన జ్యోతిష్కి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.